హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 70 రెండో భాగాన్ని వినేద్దాం. ఇప్పుడు పార్థు గారి ఫ్లాష్ బ్యాక్ వినేద్దాం రండి. పార్థు గారి మొదటి పెళ్లి చూపుల్లోనే మాధవి గారు నచ్చేశారు ఆయనకి. మాధవి గారు అందరికీ నచ్చడంతో ఇద్దరికీ ముడేస్తారు ఇంట్లో వాళ్ళు. ఆ సమయాన నందా విహారికి 17 ఏళ్ళు అయితే నందా గోపాల్కి 10 ఏళ్ళు మాత్రమే. అలాగే పార్థు గారికి 24 ఏళ్ళు. వాళ్ళ మధ్య 7 ఏళ్ల దూరం ఉంది. అందుకే వాళ్ళ అమ్మ అయిన శ్యామల గారికి పార్థు గారంటే చాలా ఇష్టం. అయితే అంతా బాగుంది. అలాగే అందరూ బాగుంటారా ఇంట్లో. మాధవి గారి స్వభావం అందరికీ నచ్చుతుంది. ఇంతలో మాధవి గారు ప్రెగ్నెంట్ అవ్వడం జరుగుతుంది. ఆవిడని వాళ్ళ పుట్టింటికి కూడా పంపరు. నెల ముందు పంపుతామని నిక్కచ్చిగా చెప్పేస్తారు శ్యామల గారు. అయితే ఊళ్ళో ఉన్న ఇంకో వ్యక్తికి ఈ ఇంటితో ఒక వైరం ఉంది. అదేంటి అంటే అతను పొట్టకొట్టి కోసం తప్పక దొంగతనాలు మొదలు పెడతాడు. విశ్వేశ్వరరావు గారు అది గమనించి అతన్ని పిలిచి ఆ పనులు మానుకోమని వార్నింగ్ ఇస్తారు. కానీ అలవాటు పడ్డవాడు ఓ రోజు 6 నెలల కష్టమైన ధాన్యాన్ని అమ్మి అప్పుడే డబ్బును చేతికి తీసుకుని రైతుని చూసి డబ్బుకి ఆశపడి డబ్బు లాక్కోబోతాడు. వాళ్ళిద్దరూ పొలం దగ్గరున్న చెరువు గట్టున తోసులాడుకుంటూ ఉంటారు. ఆ దొంగ డబ్బు లాక్కొని ఆ రైతుని తోసేయడంతో అతను వెళ్ళి నీళ్ళలో పడతాడు. ఆ చెరువులోని నీళ్లు వల్ల నిలువ ఉండడానికని బాగా తవ్వించారు. దానితో పడినవాడు పైకి రావాలని ప్రయత్నించి కూడా రాలేక ప్రాణం వదిలేస్తాడు. అప్పుడే బువ్వెట్టుకొస్తున్న అతని భార్య అది చూసి గట్టిగా అరిచి చేతిలో ఉన్న డబ్బాని పడేసి అక్కడికి పరిగెత్తుతుంది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో అతను ప్రాణాల్ని వదిలేస్తాడు. ఇలా ఈ విషయం పంచాయతీకి వస్తుంది. చనిపోయిన అతని భార్య విషయం చెప్పడంతో ఆ దొంగని పట్టుకొని వస్తారు. పెద్ద మనుషులు మాట్లాడుకుని ఒక ప్రాణం తీసేవాడు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదని, అతనితో ఎవరూ మాట్లాడకూడదని, అతనికి ఎవరూ సహాయం చేయకూడదని చెప్తారు. అంతేకాదు రాళ్ళు రప్పలు చొప్పులు చొంబులు అన్నిటితోనూ కొట్టి వక్రీకరించిన వాడి బుద్ధికి గుణపాఠం చెప్పాలని విశ్వేశ్వరరావు గారు అంటారు. అక్కడ వాళ్ళు అట్టే చేస్తారు. అతను పిచ్చివాడిలా ఆ ఊరు నుంచి వారందరి చేత తరిమేయబడతాడు. ఇది ఇలా జరిగిన వారం రోజులకి మళ్ళీ ఓ పంచాయతీ ఏర్పాటు చేస్తారు. అమ్మవారి నగలు ఎవరో దొంగిలించారని, అది ఊరిలో వాళ్ళే అని, రాత్రి పొలిమేరలు దాటి ఎవరూ రాలేదు పోలేదని వశిష్ఠుడు చెప్పాడని, ఎవరో తప్పు బయట పెట్టమని చెప్పగా అందరూ గొనుక్కుంటారే తప్ప ఏమీ చెప్పరు. అందరి ఇల్లు సోదా చేసి వెతికితే దొంగ బయటపడతాడు. ఎవడు దొంగతనం చేసినా వారి కుటుంబం కట్టుబట్టలతో ఊరి నుంచి వెలివేయబడుతుందని కూడా చెప్తారు. అయినా ఎవరూ తప్పు ఒప్పుకోకపోవడంతో అన్ని ఇల్లు సోదా చేయటం మొదలు పెడతారు. అయితే ఆ సమయంలోనే ఆ ఇంట్లో వాళ్ళని బయట ఉంచి ఇల్లు మొత్తం తనిఖీ చేస్తారు. అలా చేస్తున్న క్రమంలో విశ్వేశ్వరరావు గారి ఇంట్లో ఆ నగలు దొరకడం జరుగుతుంది. ఆ ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతే ఆ ఊరి వాళ్ళు సూటిపోటి మాటలు మొదలవుతాయి. పేరుకి పెద్ద మనిషి కానీ ఇలా అమ్మవారి సొమ్ముకి కాజేశాడని, అంతా పై నాటకాలని ఆడిపోసుకుంటారు. అంతేకాదు ఆయన దగ్గర శిక్షణ తీసుకునేవారు కూడా ఆయన వైపు అనుమానంగా చూస్తారు. అదేంటో ఒక మనిషిని ఎంత అభిమానించినా డబ్బు తీశాడు నగలు కొట్టేశాడనగానే నిజంగా చేసే ఉంటాడనుకుంటారు. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బుకి నగలకి ఉన్న విలువ మనుషులకి లేదు. విశ్వేశ్వర గారికి అర్థం కాదు. ఇంతలో ఒక పెద్దాయన తప్పు చేసిన ఎవరైనా ఈ ఊరిని వదిలి వెళ్ళాలి, ఇంతటి దుర్గమ కార్యానికి పాల్పడిన ఎవరైనా శిక్ష అనుభవించాలి అంటారు. నందా విహార్ నందగోపాల్ ఆశ్చర్యపోతే పార్థు గారికి వాళ్ళ నాన్న మొహం చూపించుకోలేని పరిస్థితి చూస్తే చాలా బాధ వేస్తుంది. ఇంతలో ఎవరో రాళ్ళు కూడా విసురుతారు. అది ఆయన తలకి వచ్చి తగిలి రక్తం కారుతుంది. పార్థు గారు వెంటనే నాన్న అని ఆయన పట్టుకుంటూ ఉంటే విశ్వేశ్వరరావు గారు నాకు ఈ పాపానికి ఏమీ సంబంధం లేదు అని గట్టిగా చెప్తారు. ఇంట్లో కనిపించిన తర్వాత కూడా సంబంధం లేదంటే ఏమనాలి? అమ్మవారు వచ్చి అరువుకి ఇచ్చిందా ఏంటి మీకు నగలు? నక్కవేషాలు వేయకండి, మా కళ్ళకు కనిపిస్తుంది, అర్థమైంది కూడా. ఇందులో మళ్ళీ ఎవరో రాళ్ళు విసురుతారు. పార్థు గారు అడ్డుకుంటారు. ఊళ్ళో ఇంకో 2 పెద్ద మనుషులు ఈ విషయం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే విశ్వేశ్వరరావు గారు జాతర సమయంలో మనమందరం పెట్టేంత ఖర్చు పెడతారు. డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు. ఏదో జరిగింది అంటారు. ఇంతలో ఇంకొక వ్యక్తి ఏం జరుగుతుంది? నేను ఎలాగో పెద్ద మనిషిని, నన్నెవరూ అనుమానించరని ఇప్పటి వరకు పెట్టిన సొమ్ముని తిరిగి పోజేసుకుంటున్నట్టు ఉంటుంది అని ఇలా చేసి ఉంటారులే. ఇలా కొంతమంది అవును అంటే ఇంకొంతమంది కాదు అంటూ వాదన పడుతూ ఉంటే తన పరువు పోతుంది అనుకున్న విశ్వేశ్వరరావు గారు ఆ బాధలో నిలువునా కూలిపోతే గుండె బరువై గుండెలో నొప్పి మొదలవడంతో గుండె మీద చేయి వేసుకోవడం చూస్తారు పార్థు గారు. పార్థు గారికి తెలుసు వాళ్ళ నాన్న ఎదుటివాడిలో తప్పు చూపించినా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటారు. కానీ తన వారిలో తప్పుందని అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించరు, వాళ్ళని క్షమించరని. దానితో వాళ్ళ నాన్నకి జరుగుతున్న అవమానాన్ని చూడలేక మాధవి గారి వైపు చూసి కళ్ళతోనే ఏదో చెప్తే మాధవి గారు వద్దని వారిస్తారు.
అంతలోని పార్థు గారు తన తండ్రి కాలుపై పడి, నేనే ఆశపడి ఇలా చేశాను నాన్న అంటాడు. అంతే, అందరూ ఆశ్చర్యపోతారు. ఆయన ఒక్క ఉదుటిన పార్థు గారిని పైకి లేపి, నా కడుపున చెడబుట్టావు కదరా, ఏం బుద్ధి రానిది, ఇలాంటి వంశంలో పుట్టి నీకు ఎలా అలాంటి పని ఎలా చెయ్యాలనిపించింది అంటూ చెంపలపై కొట్టి, ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉంటే నిన్ను చంపేస్తాను, నువ్వు చచ్చావనుకుంటాను, పో ఇక్కడి నుంచి పో అని అరుస్తుంటే శ్యామల గారు ఏడుస్తూ, అలా మాట్లాడకండి అంటుంటే, మన పెంపకాన్ని మచ్చ తెచ్చాడు శ్యామల, నాకు ఇకపై ఉన్నది 2 కొడుకులే. మాధవి గారు నిండు నెలలతో ఉంటారు. ఆవిడికి తెలుసు పార్థు గారు ఏమీ చేయలేదని, తండ్రిపై కుటుంబంపై పడిన ఈ మొత్తం అపనిందని తనపై వేసుకుని మోయాలనుకుంటున్నారని అర్థమై తన భర్తని అన్ని మాటలంటూ అంతలా అవమానిస్తూ ఉండడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉండిపోతారు ఏమీ చేయలేక. విశ్వేశ్వరరావు గారికి పార్థు గారిని చూస్తుంటే ఇంకా బాగా కోపం వచ్చి, ఇంటి బయట ఉన్న ఆయన కర్ర సాముకి వాడే కర్ర ఉంటే దాన్ని పెట్టి కోపంలో తలపై వేయబోతుంటే మాధవి గారు వెంటనే అడ్డొచ్చి చేతులెత్తి దండం పెడతారు. విశ్వేశ్వరరావు గారు ఆగి వెనక్కి తిరిగిపోయి, వాడు చచ్చాడనుకుని ఇక్కడే ఉండమ్మా, నా కూతురులా కష్టపెట్టకుండా చూసుకుంటాను, వాడిని వదిలే, నువ్వు పోరా అని అరుస్తారు. ఆ మాటలకి మాధవి గారు, నేను ఆయన భార్యగా చనిపోతేనే నా ఈ జన్మకి అర్థం ఉంటుంది మావయ్య గారు అని ఒంటరితనంలో ఓదార్పు అన్నట్టు. అంతమంది ముందు అవమానంకి, కన్న తండ్రి పడుతున్న బాధకి పార్థు గారి గుండె విలవిల్లాడుతుంటే, మీ కష్టంలో, మీ నష్టంలో, మీ బాధలో, మీ నవ్వులో, మీ తప్పులో, మీ ఒప్పులో, మీలో మీ సగభాగంగా, మీ ప్రేమగా, మీ భార్యగా, మీ ప్రాణంగా, శ్వాస ఉన్నంత వరకు ఉంటూ తోడుంటానని పెళ్లిలో చేసిన బాసని గుర్తు చేస్తూ ఆయన చెయ్యిని బలంగా పట్టుకుని వెళ్ళిపోదాం పదండి అని కళ్ళతోని అడుగుతారు మాధవి గారు. పార్థు గారు కన్నీరుని దాచేసి కట్టుబట్టలతో కట్టుకున్న భార్యతో ఊరిని దాటుతాడు. వెళ్లే ముందు విశ్వేశ్వరరావు గారు పార్థు గారిని ఉద్దేశించి, నువ్వు అనాథవి అనుకో, మా కుటుంబంలో నీకు స్థానం లేదు, నువ్వు మా దృష్టిలో చనిపోయావు, నీ చెయ్యి పట్టుకొని వస్తున్న తను ఈ ఇంటి కోడలుగా అర్హత కోల్పోయింది అని గట్టిగా చెప్తారు. వాళ్ళు విని వెళ్ళిపోతారు. అక్కడ విషయం సరిగ్గా అర్థం కాని నందగోపాలం వాళ్ళ అమ్మని పట్టుకుని, అన్నయ్య, వదిన, అమ్మ అంటూ ఏడుస్తాడు. శ్యామల గారికి గుండె చెరువై తట్టుకోలేకపోతారు. నందావిహార్ పార్థు గారు ఆ పని చేశారని నమ్మలేకపోయినా తండ్రి కోపానికి దడుచుకుంటాడు. ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లో పార్థు గారి జ్ఞాపకాలు పూచిక పుల్లకు కూడా ఏ మూలన కనిపించవు. అయితే టౌన్కి వెళ్ళేసరికి మాధవి గారికి నీరసం వస్తుంది. వెంటనే ఆవిడని నీడలో కూర్చోబెట్టి దగ్గరలో ఒక బాన కనిపిస్తే వాటర్ తెచ్చిచ్చి, అక్కడ తెలిసిన ఉన్న ఫ్రెండ్ షాప్లో వర్క్ చేసి దానికి తగ్గ మనీ, అలాగే పార్థు గారికి అతను అంతకుముందు ఇవ్వాల్సిన మనీ తీసుకుని ఆ ఫ్రెండ్ హెల్ప్తోని నైట్కి నైట్ కారు మాట్లాడుకుని అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళాలని అనుకుంటారు. అలానే వెళ్తూ ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది. అలానే వీళ్ళకు కూడా ఆ సిటీకి వచ్చే సమయంలోనే శౌర్య పుడతాడు. ఆవిడలో కలిగిన బాధ, స్ట్రెస్ వల్ల ఆవిడికి నొప్పులు మొదలై గాధకుల వారి సహాయంతో విజయవంతంగా ఈ లోకంలోకి వస్తాడు శౌర్య. అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని చుట్టుకున్న అమావాస్య ఆ శౌర్యానికి వదిలిపోయినట్టు వైజాగ్కి రాగానే చిన్న ఇల్లు దొరకటం, జాబ్కి వెతుక్కొని వెళ్ళగానే జాబ్ రావటం అన్నీ అలా జరిగిపోయాయి. శౌర్య ఆలనా పాలనలో వాళ్ళ బాధని మర్చిపోయారు. కానీ ఓ ఆడది తనకి జరిగింది అయినా మర్చిపోగలదు. కానీ భర్తకి జరిగితే గుండెలో ముద్ర వేసుకుంటుంది. అలా ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారి మాధవి గారి గుండె మెలిపెట్టినట్టుంటుంది. చెయ్యని తప్పుకి తండ్రి ప్రాణాల కోసం పార్థు గారు తన కుటుంబానికి దూరం అవ్వటమే కాక అందరి దృష్టిలో దోషిగా మిగిలిపోయారని, పార్థు గారికి మాత్రం మాధవి గారి ప్రేమ అనంతం. అంత ప్రేమించే భార్య ఉంది కాబట్టే మనసులో ఎంత బాధ ఉన్నా సంతోషంగా అన్ని క్షణాలని నెట్టుకొచ్చేశారు. ఇదన్నమాట వాళ్ళ జీవితంలో జరిగిన విషాదం. ఒక్కటి మాత్రం నిజం, కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న ప్రేమించిన వారు పక్కన ఉంటే అది కూడా ఆనంద సాగరం, ఓ అద్భుతమైన విహారమే అవుతుంది. శౌర్యకి వాళ్ళ గతం చెప్పిన తర్వాత శౌర్య అస్సలు అలా ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలని ఆ ఊరు వెళ్తున్నాడు. ఇది ఒక కేసు లాంటిదే కదా, సో తను సాల్వ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ కుటుంబాన్ని తిరిగి ఇస్తానన్నట్టు ముందడుగు వేసి వెళ్తాడు. నిజాల్ని తవ్వడానికి, అస్సలు నేరస్తుని పట్టుకోవడానికి, అందరి కళ్ళు తెరిపించడానికే వెళ్తాడు. శౌర్య ప్రయాణంలో శౌర్య ఉండగా ధాత్రి బంగారానికి ప్రేమ ఎక్కువై ఫోన్ చేస్తుంది. శౌర్య బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని లిఫ్ట్ చేసి, చెప్పు ధాత్రి అంటాడు. ఏం చేస్తున్నావు అతిబల అని కవ్వించేలా అడగగా శౌర్య నవ్వుతూ, నీతో స్వప్నాలలో విహరిస్తున్నానేలే బేబీ డాల్ అని ప్రేమగా చెప్తాడు.
ధాత్రి చిన్నగా నవ్వుతూ స్వప్నవాసి అంటుంది. శౌర్య బైక్ ఆపి ఏదో స్ట్రైక్ అయినట్టు, స్వప్నవాసి అంటే స్వప్నాలలో విహరించేవాడు అంటే నేను నీ స్వప్నాలలో విహరిస్తున్నానా? ఏమో శౌర్య అంటుంది ధాత్రి. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇలా పిలిచావు కదా, నీ కలలో కూడా కనిపిస్తుంటానా ఏంటి అని శౌర్య అడిగాడు. కలలోనా అని ఆలోచిస్తూ తనకెప్పుడు వచ్చే కలలో ఒక వ్యక్తి చేసే చర్య గుర్తుకు రాగానే ఏమోలో శౌర్య, నాకు కలలో గుర్తుండవు. శౌర్య బైక్ స్టార్ట్ చేసి సరే ధాత్రి అంటాడు. నాకు నిద్ర వస్తుంది, ఇంకొంటాను అని ఆవలిస్తూ పెట్టేస్తుంది ధాత్రి. శౌర్య కాల్ కట్ చేసి నేను తన కలలో కనిపిస్తానా అనుకుంటూ ఆలోచనలతోనే రూట్లో వెళ్తూ ఉంటాడు. రాత్రిలో మధ్య సమయాన బస్ని ఒకచోట ఆపితే అనంత్ స్టూడెంట్స్తో కాఫీ ఆర్ మీల్స్ ఏవైనా మీ ఇష్టం వెళ్ళి తీసుకోండి అని స్టూడెంట్స్కి చెప్పాడు. అనంత్ చాలా సీరియస్ అండ్ స్ట్రిక్ట్, సో తనేం చెప్పినా తలాడించి వెళ్తారు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, వాళ్ళలో ధాత్రి కూడా. అనంత్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అంటూ ధాత్రిని పిలుస్తాడు. టక్కున లేస్తుంది. ఏదైనా తీసుకుంటారా తినడానికి? దాబా దగ్గర ఆపారు బస్సు అని వివరించాడు అనంత్. ధాత్రి ఓ అని ఇట్స్ ఓకే అని లేచి తన లగేజ్ తీసుకొని మాధవి గారు పెట్టినవి చూసి అత్తమ్మ ఇన్ని తింటానా నేను అనుకుని ఒక బాక్స్ తీసుకొని తినబోతూ శౌర్య తిని ఉంటాడా అని కాల్ చేయబోతూ నిద్రపోతున్నాడేమోలే, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని కాల్ చేయదు. కాసేపటికి బస్ స్టార్ట్ అవుతుంది. మరి కాసేపటికి తెల్లవారుతుందనగా బస్సు సిద్ధేశ్వరపురంకి చేరుకుంటుంది. బస్సు పొలిమేర్ల దాటుతుండగా వశిష్ఠుడు ఆ బస్సుని చూసి వెంటనే గుడివైపు చూసి పిచ్చివాడలా తలగొక్కుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. వీళ్ళ కోసమే అని నందగోపాల్ గారు అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా ఉంచుతారు ఆ ప్లేస్ని. బస్ అక్కడికొచ్చి ఆగడంతో బయట వాతావరణాన్ని చూస్తూ నెమ్మదిగా దిగుతూ ఉంటారు. ధాత్రి లాస్ట్లో దిగదామని లగేజ్ తీసి పెట్టుకుని ఉంటుంది. శౌర్య సిద్ధేశ్వరపురం పొలిమేరలో తన కోసం ఎదురు చూస్తున్న తన తండ్రి స్నేహితుని తీసుకుని సిద్ధేశ్వరపురంకి వస్తాడు. శౌర్యాన్ని చూసిన వశిష్ఠుడు ఆట మొదలుపెట్టావా శివయ్య అనేసి అక్కడే తిరుగుతూ ఉంటాడు. పార్థుగారి స్నేహితుడు పేరు పరం. ఆపమన్న చోట బైక్ ఆపుతాడు శౌర్య. ధాత్రి బస్ దిగుతుంది. అలా ఈ రెండు చర్యలు ఒకేసారి జరుగుతాయన్నమాట. ఓ స్వచ్ఛమైన గాలి సుగంధాలను నింపుకొని ఇద్దరు తనువులకే కాదు ఆ ఊరి మొత్తాన్ని పులకించేలా పైనుంచి వెళ్తుంది. శౌర్యాన్ని కాలు కడుక్కొని రమ్మంటాడు పరం. అక్కడ ధాత్రి వాళ్ళ కోసం ఉన్న పని వాళ్ళు కూడా నీళ్ళిస్తారు కాలు కడుక్కోమని. మళ్ళీ ఇద్దరు కాళ్ళకి చెప్పులు తీసి పాదాలను ఒకేసారి భూమిపై మోపి కాలు కడుక్కుంటూ ఉంటారు. తూర్పు ఉత్తరానికి మధ్యన ఈశాన్యపు దిక్కున ఓ మెరుపు మెరిచి నిర్మలంగా ఉన్న ఉదయాన్ని అందమైన వర్షపు మేఘాల ఆవరణలో నిండిపోయేలా చేస్తుంది. సడన్గా మబ్బులు కమ్మేసి నల్లగా మారిపోవడంతో నందగోపాల్ గారు అనంత్ని పరిచయం చేసుకుని వాళ్ళు ఉండడానికి డేరాలు వేశామని వర్షం వచ్చిన కొంతవరకు సపోర్ట్ చేస్తాయని చెప్పారు. అనంత్ ఓకే సార్ అంటాడు. మేఘాలు ఓ కదిలిపోతూ ఆనందంతో నాట్యం చేస్తున్నట్టుంటాయి పైన. ధాత్రి ఆ డేరాలను చూసి ఉన్న స్టూడెంట్స్తో గర్ల్స్ బాయ్స్ కౌంట్ తెలియడంతో అనంత్ వైపు చూసి సార్ టెంట్కి ఇంతమంది అయితే సెట్ అయిపోతారని చెప్తుంది. అనంత్ కూడా చూసి హా మేడం అని స్టూడెంట్స్కి చెప్తాడు. ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ధాత్రి సెట్ చేస్తుంది కూడా కొంతమందిని. అయితే ఒక అమ్మాయి చాలాసేపటి నుంచి ధాత్రి వైపే చూస్తూ ఉంటే ఏంటి అని కళ్ళెగరేస్తుంది ధాత్రి. ఆ అమ్మాయి మీరు రీసెంట్గా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేశారు కదా మ్యామ్ అంటుంది. ధాత్రి ఒక స్మైల్ ఇచ్చి వెలులోనికి అంటుంది. నందగోపాల్ గారు వాళ్ళకి కావాల్సిన అన్నిటినీ అరేంజ్ చేసి ఉంచుతారు. ధాత్రి అది చూసి థ్యాంక్ యూ సార్ అంటుంది. ఇట్స్ మై ప్లెజర్ అని ఆయన ధాత్రికి పరిచయం చేసుకుంటుంటే డాక్టర్గా ఇక్కడే సెటిల్ అయిపోయారా, చాలా మంచి విషయం సార్ అని వినయంగా చెప్తుంది ధాత్రి. ఆయన ఒక నవ్వు నవ్వి అనంత్తో క్యాంపుకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను, కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. అనంత్ వాన పడేలా ఉంది కదా సార్ అంటాడు. వాన ఉంటే రేపటి నుంచి మొదలు పెడదాంలే, లేదంటే ఈ రోజు నుంచే సరేనా అంటాడు నందగోపాల్. ధాత్రి అనంత్ ఒకేసారి ఓకే సార్ అనడంతో ఆయన సరే అని వెళ్ళొస్తానని వెళ్ళిపోతారు. ధాత్రి అనంత్ కూడా తమ టెంట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ శౌర్య పరం ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు పుడమిని ప్రకృతిని రెండిటిని పులకించిపోమన్నట్టు సన్నని గాలితో చిరుచిరు చినుకులు భూమిని ముద్దాడుతాయి. శౌర్య ఫ్రెష్ అయ్యేలోపు పరం వంట చేస్తాడు. అతని భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. అప్పట్లో అతను టౌన్లో ఉండేవాడు. భార్య చనిపోయాక ఈ ఊరికి వచ్చేస్తాడు. పిల్లలు అంటే ఒక బాబు ఉండాలి, చిన్నప్పుడే ఏదో డిజీజ్ వల్ల చనిపోతాడు. శౌర్య ఫ్రెష్ అయ్యి రాగానే టిఫిన్ అరేంజ్ చేస్తాడు పరం.
థ్యాంక్స్ అంకుల్ అని తినేసి ఆయన గురించి అడుగుతూ ఆయనకి ఫ్యామిలీ లేదని తెలుసుకుంటాడు. అలాగే తన ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. వర్షం తగ్గాక అటు తీసుకుని వెళ్తాను బాబు అన్నాడు పరం. శౌర్య తలూపుతాడు. కాసేపటికి వర్షం తగ్గి వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో ధాత్రి బయటకు చూస్తూ కూర్చొని ఉంటుంది. తనకి ఆ ఊరి వాతావరణం చాలా నచ్చుతుంది. క్యాంపు మొదలయ్యేలోపు అలా తిరిగి వద్దామని ధాత్రి మనసుకి అనిపించడంతో బయటకు వస్తుంది. శౌర్య పరం కూడా వింధ్య వాళ్ళ ఇల్లు చూడడం కోసం బయటకు వెళ్తారు. పరం శౌర్య నడుచుకుంటూ వెళ్తూ విశ్వేశ్వర గారి వాళ్ళ ఇల్లు రాగానే పరం చూపిస్తాడు. శౌర్య చూస్తూ ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకేలా ఉన్నాయేంటి బాబాయ్ అంటాడు. పరం అది మీ చిన్న తాతయ్య ఇల్లు. మీ తాతయ్యకి ఒక తమ్ముడున్నాడు శౌర్య. అతనికి ఒక్కగానొక్క కూతురు. దానితో అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. ఆవిడికి ఒక్కగానొక్క కూతురు. కానీ మీ వాళ్ళంతా చాలా మంచివాళ్ళు. ఆ ఇంట్లో కాస్త వాళ్ళ బుద్ధి వంకర తిరిగినట్టు ఉంటుంది. ఓ అవునా అంటాడు శౌర్య. ఇంతలో వింధ్య సైకిల్ తీసుకుని బయటకు వస్తుంది. పరం అదిగో నీ చెల్లెలు వస్తుంది చూడు, సీల్ రాకాసి, తాతకి తగ్గ మనవరాలే అంటాడు పరం. శౌర్య అటు చూసి ఆశ్చర్యపోయి వింధ్య అంటే ఎక్కడో విన్నాననుకున్నాను, కానీ నన్ను 2 సార్లు కలిసింది కదా తిను, కానీ నా చెల్లెలని నాకు తెలియకుండా పోయిందే అని ఆనందంగా ఒక నవ్వు నవ్వుకుంటాడు. బయటకొచ్చిన వింధ్య పరం శౌర్యాలకి ఎదురై వాళ్ళని దాటి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కొచ్చి ఏంటి పరం బాబాయ్ ఎవరతను? శౌర్య ఫేస్కి కర్చీఫ్ కట్టుకొనున్నాడు. సో తను గుర్తుపెట్టలేకపోయింది. మా బాబాయ్ మనవడ్లే అమ్ములు, మన ఊరు కాదు, కాస్త దూరపు చుట్టం, నాకు ఎవరూ లేరని తోడు తెచ్చుకున్నాను అంటాడు పరం. వింధ్య ఒకసారి శౌర్యాన్ని పరికించి చూసి ఈ కట్అవుట్ ఎక్కడో చూసినట్టుందే అని మనసులో అనుకుని సరే బాబాయ్, మన అనుకున్న వాళ్ళే మంచి వాళ్ళే ఉంటారులే, జాగ్రత్త బాబాయ్ అని వెళ్ళిపోతుంది. పరం నవ్వుతూ చూసావా శౌర్య కొట్టినట్టు మాట్లాడుతుంది. శౌర్య నవ్వి నిజమే కదా బాబాయ్. అలా పరం శౌర్యాని అక్కడి నుంచి ఊర్లోకి తీసుకుని వెళ్తాడు. ధాత్రి కూడా అట్టే వస్తుంది. పరం మాటలు వింటున్న శౌర్యకి ఫేస్ టర్న్ చేసేసరికి ధాత్రి కాస్త దూరాన కనిపిస్తుంది. శౌర్య షాక్ అయి కళ్ళు నిలుపుకొని చూసేసరికి అక్కడ ధాత్రి కనిపించదు. ఉఫ్, నా మనసునే కాదు నన్ను కూడా వదలట్లేదు ఈ ధాత్రి. తన డెస్టినీ రీచ్ అయిందో లేదో ఒక్కసారి ఇంటికి వెళ్ళాక కాల్ చేయాలి అనుకుంటాడు. ఇక అక్కడి నుంచి శౌర్య ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ 2 రోజులు గడిపేస్తాడు. ఇక్కడ ధాత్రి వాళ్ళ క్యాంప్ స్టార్ట్ అయింది. ఎవరికి వారు వచ్చిన వాళ్ళకే కాదు, కొంతమంది ఊరిలోకి వెళ్ళి క్యాంప్ యొక్క సదుద్దేశాన్ని అందరికీ తెలియజేస్తూ ఉంటారు. విదర్ వాళ్ళు గుడిని ఎవరికి అనుమానం రాకుండా పిక్స్ తీస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ ఆ ఆలయపు తయారీ విధానానికి ప్రతిసారి ఆశ్చర్యంకి గురి అవుతూనే ఉంటారు. వింధ్య అప్పుడప్పుడు వాళ్ళతో వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, కొత్తగా ఏమైనా తెలుసుకున్నారా అని వింటూ ఉంది. అయితే 3వ రోజు ఉదయాన చీకటి తెరలు తొలగగా మునిపే ధాత్రికి ఏమీ తోచక బయట తిరుగుతూ ఉంటుంది. ఫోన్కి సిగ్నల్స్ రాకపోవడంతో ఎవరికి కాల్ చేయలేకపోయింది ధాత్రి. ఆఖరికి శౌర్య కూడా కాస్త ఆ మూడ్లోనే ఉంటుంది. ఇంతలో ఎవరో వ్యక్తి దూరాన కనిపిస్తాడు. ఇంతలో ధాత్రికి ఇంకో ఆకారం కనిపిస్తుంది. క్రమక్రమంగా ఆ ఆకారం చేతిలో తనకి కత్తి కనిపిస్తుంది. అంతేకాక ఆ ఆకారం దూరాన ఉన్న వ్యక్తి వైపు నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ధాత్రి ఆశ్చర్యపోయి నోరు పెకలిస్తుంటే రాదు వెంటనే అక్కడి నుంచి పరుగున వెళ్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.